కన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరినైనా మీరు అని అడిగారు మా అన్నని. అమ్మ మేము బ్రాహ్మణము, మాది సింహాద్రిపురం కడప జిల్లా అంటే. ఆహా అలాగా, ఎందుకు వచ్చారంటే ఏదో మిమ్మల్ని చూద్దాము, ఏదో సినిమాలో చేద్దామని వచ్చాము ఆయన. సరే మీరు భోంచేశారు నాయన అని అన్నారు. అమ్మ భోంచేయాలి, నిన్న భోంచేయలేదు, ఇంకా భోంచేయలేదమ్మా అన్న. అయితే ముందు భోంచేసినండి అని భోజనం పెట్టేస్తున్నారు. ఏం సంగతి అంటే, అమ్మ ఇట్లా నేను బాగా పాటలు పాడతానమ్మా, పాటలు పాడతానంటే ఇది ఒక పాట పాడిన ఆయన. ఆ కన్నమ్మ పాడిన పాటే పాడాడు. ఆమె అదిరిపోయింది. ఆమె అదిరిపోయి. నమస్కారం అండి, హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో పద్మనాభం గారి ఫుల్ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. పద్మనాభంగా పిలబడినటువంటి పద్మనాభం గారు ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేయడం జరిగిందండి. మొత్తం హాస్యం పండించడంలో మన పద్మనాభం గారిని మించిన హాస్య నటుడు లేరంటే అతిశయోక్తి అండి. ఇప్పుడున్న జనరేషన్కి పద్మనాభం గారి గురించి తెలియదు, పాత జనరేషన్కి పద్మనాభం గారి గురించి బాగా తెలిసిందే. ఆయన ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సినిమాల్లో యాక్టింగ్ చేయడం జరిగిందండి. పద్మనాభం గారిని చూస్తేనే చాలు కడుపుబ్బా నవ్వు వచ్చేసేది. ఒక పరమానంద శిశువులు కథ, ఒక గులేబా కావాలి కదా, ఇలా చాలా సినిమాలు, అంటే పేదరాశి పెద్దమ్మ, ఇలా చాలా సినిమాల్లో మన పద్మనాభం గారు అభినయం, ఆయన పండించిన హాస్యం అందరికీ కూడా. ఆ రోజుల్లో పద్మనాభం గారు లేకపోతే సినిమా ఉండేది కదండి. ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, ఏఎన్ఆర్ గారితో యాక్ట్ చేశారు, కృష్ణ గారితో, శోభన్ బాబు తోటి, ఆ తరం నటులు అందరితో కూడా మంచిగా యాక్టింగ్ చేసిన పద్మనాభం గారి గురించి ఈ వీడియోని చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నానండి. పద్మనాభం గారు పుట్టింది పెరిగినంత కూడా సింహాద్రిపురం అండి. ఈ సింహాద్రిపురం పద్మనాభం గారు పుట్టింది పెరిగినంత కూడా వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం అండి. మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకోకుండా సింహాద్రిపురంకి వెళ్ళి మన పద్మనాభం గారు ఇల్లు అయితే చూపించేస్తారండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరూ ఒక రిక్వెస్ట్ అండి, మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మన ఛానల్ చూసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా సింహాద్రిపురం వెళ్ళి పద్మనాభం గారు చేద్దామని వీడియో చూస్తున్నానండి. సినిమా రంగస్థల నటులు, సినీ నిర్మాత, దర్శకుడు, గాయకులు. ఆయన పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 1931 ఆగస్టు 20వ తారీఖున కడప జిల్లా, ఇప్పటి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు. తల్లి శాంతమ్మ, తండ్రి బసవరాజు వెంకట శేషయ్య. కడప జిల్లా వేంపల్లికి సమీపంలోనున్న వీరన్న గట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవారు. ఆయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటి నుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. 3వ ఏట నుంచి పద్యాలు పాడే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఆ ఊరి టెంట్ హాలులో ద్రౌపది వస్త్రాభరణం, వందే మాతరం, సుమంగళి, శోభనవారి భక్త ప్రహ్లాద మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు అనుకరిస్తూ ఉండేవారు. 1948లో జెమినీ వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకొని కొంత అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. ఈలోగా యోగి వేమల తీసిన కేవి రెడ్డి గుణసుందరి కథ తీస్తుండడంతో ఆయన్ను వాహిని స్టూడియోలో కలవడం జరిగింది. ఆయన పాట పాడించుకుని విని గొంతు బాగోలేకపోయేసరికి సికాకు పడ్డారు. బాగా పాడేవాడివే, ఏమైంది నీకు గొంతు, ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు అని చెప్పడంతో పద్మనాభం గారు ఎంతో నిరాశపడి సింహాద్రిపురానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన సింహాద్రిపురానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి సినిమా ఫీల్డ్లోకి ఎలాగొచ్చారో వాళ్ళ తమ్ముడి గారిని అడిగి తెలుసుకుందామండి. ప్రజెంట్ నేను పద్మనాభం గారు వాళ్ళ తమ్ముడి గారు అయినటువంటి పురుషోత్తమరావు గారి ఇంటికైతే రావడం జరిగిందండి. పద్మనాభం గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు అనేది. ఈ ఇంటి లోపలికి వెళ్ళి లోపల కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను చాలా బాగుంటుంది లోపలైతేనే. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడు పురుషోత్తమ గారితో కూడా మాట్లాడి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుందామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూస్తున్నానండి. మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా పద్మనాభం గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు. ఈ ఇంటి లోపలికి వెళ్ళి మొత్తం ఇల్లు అంతా చూపించడమే కాకుండా పద్మనాభం గారు తమ్ముడి గారితో కూడా మనం మాట్లాడడానికి అయితే ట్రై చేద్దామండి. సావుకారు సినిమాలో పద్మనాభం గారికి ఆ వ్యాసం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. సావుకారులో నౌకరు పోలయ్య వ్యాసానికి ముందు బాలకృష్ణ గారిని అనుకోవడం జరిగింది. అయితే చక్కెరపాణి గారు వీడు ముదురుగా ఉన్నాడో
ఇంకెవరో లేరా అని అడగడంతో దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు వెంటనే రాధికాలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం గారు ఉన్నారు అని పిలిపించి వ్యాసం ఇప్పించారు. పాతాళ భైరవి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కేవీ రెడ్డి గారు తోటరాముడిగా, రాజారెడ్డి మాంత్రికుడిగా ముక్కామాల అనుకోవడం జరిగింది. సావుకారు రెసెస్ చూసిన వెంటనే మనసు మార్చుకుని హీరోగా ఎన్టీఆర్, మాంత్రికుడిగా ఎస్విఆర్, అంజీగా బాలకృష్ణ, సదాశివుడిగా పద్మనాభంలను ఖరారు చేసుకుని విజయవారి పర్మనెంట్ ఆర్టిస్టులుగా 3 ఏళ్ళు అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో పాతాళ భైరవి సినిమాతో పాటు విజయవారి తర్వాతి చిత్రాలైన పెళ్లి చేసి చూడు, చంద్రహారం సినిమాలు నటించడం జరిగింది. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్యంలో కాశీవ్యాసం వేయడం జరిగింది. 1954లో వచ్చిన సతీ అనసూయతో మొదలుపెట్టి కృష్ణ ప్రేమ, సతీ సుకన్య, కృష్ణలీలలో, శ్రీరామ కథ, సతీ తులసి, ప్రమిళార్జునీయంలలో నారదుడిగా వ్యాసం వేయడం జరిగిందండి. ఆయన నిర్మాతగా మారి 1964 సంవత్సరంలో రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణం సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లేడర్, శ్రీ మర్యాద రామన్న నిర్మించడం జరిగింది. మర్యాద రామన్నతోనే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా తొలి పరిచయం చేయడం జరిగింది. 1968లో శ్రీరామ కథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లలో కథానాయిక మొల్లా తీసి బంగారు నంది అవార్డు పొందడం జరిగిందండి. నేను పద్మనాభం గారు వాళ్ళ తమ్ముడు గారు పురుషోత్తమరావు గారు ఇంట్లో అయితే ఉన్నానండి. పద్మనాభం గారిని చూసినా ఈయన చూసినా సరే ఒకరిని తీసి ఒకరిని పెట్టలేదు అన్నట్టు ఉంటారండి. ఇద్దరికిద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు. పైగా మీకు ఇంకొక విషయం చెప్పాలి, పురుషోత్తమరావు గారు అంటే దేవత సినిమా వచ్చిందండి. దేవత సినిమాకి ప్రొడ్యూసర్ కింద వ్యవహరించి ఆ సినిమాను సూపర్ హిట్ చేయడంలో ఆయన ఎంతగానో సహకరించారు. అలాంటి పురుషోత్తమరావు గారితో పద్మనాభం గారి గురించి మరికొన్ని విషయాలు అడిగి, ఎవరికి తెలియని విషయాలు పద్మనాభం గారి గురించి చాలా మందికి తెలుసుకోవడానికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ అంతా కూడా ఈ రోజుతోటి మన పురుషోత్తమరావు గారిని అడిగి మొత్తం క్లియర్ చేస్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూస్తున్నానండి. సార్ చెప్పండి సార్, మీ అన్నగారి గురించి చాలా మందికి తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటాను. అసలు పద్మనాభం గారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేవారు? ఎక్కడండి? ఇక్కడే ఉండేవారు. ఇక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత ఇక్కడ చదువు ఆయనకి అవ్వలేదంటే మా ఫాదరు ప్రొద్దుటూరు పంపించారు. మా మా నాయనమ్మ నుంచి తోడు. అప్పుడు ఆయనకు 12 ఏళ్ళు. అక్కడ చదువుకున్నారు. చదువుకుంటూ మా చిన్నాయన కూడా వెళ్ళాడు. మా నాయన తమ్ముడు అంటే ఆయన తమ్ముడితో వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు చదువుకుంటున్నారు అక్కడ. వాళ్ళకు మా బ్రదర్కి పద్మనాభం గారికి సైకిల్ అంటే మహా ఇష్టం. మనకు సైకిల్ ఎట్లా వస్తుందని మనం సంపాదించుకున్నాం ఏదంటే బెంగళూరు వెళ్ళిపోయారు. పొద్దుటూరు నుంచి ట్రైన్లో టికెట్ లేకుండా పోయి, ఇక కొత్త ఊరు కదా, సరే పోయి ఒక అరుగు మీద పడుకున్నారు అనమాట బెంగళూరులో. ఎవరినైనా మీరంటే మేము కొత్త వాళ్ళు వచ్చాము బెంగళూరు చూద్దామని అని పద్మనాభం గారు చెప్తే, ఆ పాపం భోజనం చేశారంటే లేదంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టి బయట పడుకుంటే నేను దుప్పటి ఇచ్చారు, పడుకున్నారు. అరే ఇక్కడ మనకు వాళ్ళకు తెలుగు రాదు, మనకు కన్నడ రాదు, ఇలా అయితే రావడం లేదు, మనం మద్రాసుకి వెళ్దామని మెడ్రాస్ ట్రైన్ ఎక్కారు. మెడ్రాస్ పోతూ ఉంటే ట్రైన్లో ఒక పేపర్ చూస్తున్నారు. చూస్తే మెడ్రాస్ పలానా థియేటర్, పద్మనాభ థియేటర్లో కృష్ణ ప్రేమ వేస్తున్నారంట. అది చూసి మానదే మనం మెడ్రాస్ పోయి అక్కడే దిగుదాం లేక ఎక్కడ వద్దు అని మెడ్రాస్లో దిగారు. టికెట్ అక్కడ కూడా ఎవరైనా టికెట్ వచ్చారనుకోండి, కలెక్టర్ దాని కింద దూరేది ఏదో చేసి మ్యానిపులేషన్. కాబట్టి అట్లా పద్మనాభ థియేటర్లో కృష్ణ ప్రేమ చూశారు. చూశాక అక్కడే పడుకున్నారు అన్నమాట థియేటర్. అప్పుడు థియేటర్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు వాచ్మెన్ వాళ్ళు చూసి, ఎవరైనా మీరు ఇక్కడి నుంచి ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోయినా అంటే లేచి ఎన్నో చుట్టూ పోయి పడుకున్నారు. తెల్లవారితే
ఒక ట్యాప్ దగ్గర స్నానం జ్ఞానం చేసి మనం కన్నమ్మ దగ్గరికి పోదాము, ఆయన అడ్రస్ కనుక్కుందామని ఎవరిని అడిగితే చెప్పారు, అడ్రస్ చెప్పారు, అలాంటి చోట ఉంటుందని. ఆమె దగ్గరికి వెళ్ళారు. కన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరినైనా మీరు అని అడిగారు మా అన్నని. అమ్మ మేము బ్రాహ్మణము, మాది సింహాద్రిపురం కడప జిల్లా అంటే. ఆహా అలాగా, ఎందుకు వచ్చారంటే ఏదో మిమ్మల్ని చూద్దాము, ఏదో సినిమాలో చేద్దామని వచ్చాము అని. సరే మీరు భోంచేశారు నాయన అని అన్నారు. అమ్మ భోంచేయాలి, నిన్న భోంచేయలేదు, ఇంకా భోంచేయలేదమ్మా అన్న. అయితే ముందు భోంచేసినండి అని భోజనం పెట్టేస్తున్నారు. ఏం సంగతి అంటే, అమ్మ ఇట్లా నేను బాగా పాటలు పాడతానమ్మా, పాటలు పాడతానంటే ఇది ఒక పాట పాడిన అనేది. ఆ కన్నమ్మ పాడిన పాటే పాడాడు. ఆమె అదిరిపోయింది. ఆమె అదిరిపోయి బాగుపడుతున్నానన్నా, నువ్వు ఇక్కడే నువ్వు పాట పాడమంటే మా చిన్న నన్ను ఆయనకి పాటలు అని. మళ్ళీ లాస్ట్లో మెడ్రాస్లో ఫ్లూటిస్ట్ గా కేబీ మహాదేవ్ దగ్గర అన్నాడు. మా అన్నయ్య నేర్పించాడు లాస్ట్ లో. మళ్ళీ ఆఫీసర్ చేశాడు ఆయన సింహాద్రిపురం వచ్చి. మళ్ళీ నన్ను పిలుచుకురా, మా చింతాన్ని పిలుచుకొని రారా, ఎక్కడన్నా చేర్పిద్దాం అన్నాడు మా బ్రదర్. ఎప్పుడు 1954లో అట్లా చేస్తా. సరే ఆయన కుర్రాళ్ళు మీరు బాగా పాడుతున్నారు నాయన, అది మీరు ఇక్కడ ఏంటంటే కొద్ది రోజుల్లో నేను చెప్తానని. అప్పుడు ఆ కన్నామ పాదుకా పట్టాభిషేకం తీస్తానండి సినిమా. ఆ పాదుకా పట్టాభిషేకంలో ఈయనతో పాట పాడించారు పద్మనాభం గారితో. అది 1944లో 43నో ఉండొచ్చు, 43 అనుకుంటాను. సరే అని ఇక్కడే ఉండండి అంటే అప్పుడు కె రఘురామయ్య గారు కనిపించారంట. రఘురామయ్య, ఈలపాటి రఘురామయ్య ఆయన కనిపించారు అక్కడ. ఈ పిల్లకాయలు బాగానే ఉన్నారు రే, మీరు ఇక్కడ వసతి లేకుంటే నా ఇంటికి రండి, నా ఇంట్లో పెట్టుకుంటానని ఆ ఇంటికి పిలుచుకుపోయారు. అప్పుడు కన్నమ్మ గారు ఏం చేశారంటే 1944లో మాయలోకం అనే సినిమా తీస్తా ఉన్నారు. ఎవరు ఘంటసాల బలరామయ్య, ఎవరు అయినా బలరామయ్య వాళ్ళది. అప్పుడు కన్నమ్మ ఉండి ఈ పిల్లకాయలు బాగా పడతారు, కొంచెం ఏదైనా చేయాలని సాయం అంటే పిల్లకాయలు బాగానే ఉన్నారు అని సీతారామ జనంలో ఫస్ట్ తీశారు. సీతారామ జనంలో నాగేశ్వరరావు హీరో. అప్పుడు 1943లో. అప్పుడు మా సుదర్శనం చిన్న అడిగితే నువ్వు చేస్తావు అంటే నేను నాకు కరెంటు ఇవన్నీ నాకు ఇష్టం లేదు అని ఆయన వాసన చేశాడు. మళ్ళీ మా అన్న అక్కడెక్కడ ఉండిపోయి సరే మాయలోకంలో ఒక చిన్న వేషం ఇచ్చి 40 రూపాయలు ఇచ్చారన్నమాట. అప్పట్లో 40 రూపాయలు అంటే గొప్ప, ఇంకా ఎక్కువే. పాపం సరే నైనా బాగా. అప్పుడు రఘురామయ్య గారి ఇంటికి పోయినాడు అనమాట. మాయలోకం అయిపోయినాక రఘురామయ్య గారు ఉండింది, ఆయనకు సేవలు చేసుకుంటూ ఆయన పద్యాలు బ్రహ్మాండంగా పడతాడు. వీరపాట రఘురామయ్య వీరపాట పడతాడు. సరే కానీ ఇంకా అదే అట్టే కాలం గడుపుతుంటే అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు వచ్చేటివి. అప్పుడు అవన్నీ జమినీ వాళ్ళు, జమినీ వాసన్, జమినీ స్టూడియో ఉంది అక్కడ, స్టూడియో ఉంది. ఆ జమినీ వాసను ఈయన చూసి మా రఘురామయ్య గారు పిలుచుకుపోయారు అనమాట. ఈ పిల్లకాయ బాగా పాడతాడండి, మీరు ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి అంటే సరే ఓకే ఒక పాట పాడమన్నాడు. వాసన పెద్ద ప్రొడ్యూసర్ అయిన స్టూడియో ఓనర్. సరే అగ్రిమెంట్ చేసేసుకున్నారు. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. వచ్చి కొంచెం టైం పడుతుంది అయినా ఈలోగా నీకు ఎక్కడన్నా మీ ఊరికి పోయి కావచ్చు అంటే మా ఊరికి వచ్చేసాడు, ఇక్కడికి ఈ ఊరికి వచ్చేసాడు. సో ఏమైనా వచ్చినామంటే అంతా అయిపోయింది. నాకు డబ్బులు కూడా ఇచ్చినారు, షూటింగ్ ఇప్పుడు ఉందంట, టైం పడుతుందంట, వాళ్ళు మనిషిని పంపిస్తారు, అప్పుడు నేను పోవాలా అని మళ్ళా అని ఇక్కడే ఉన్నాడు. అంటే మళ్ళీ ఒక 2 నెలలకో ఏమో అక్కడి నుంచి వాసన్ గారు పంపించారు ఈ ఊరికి. మా అన్న కోసం మనిషిని పంపించారు. మనిషిని పంపించి అంటే నేను పోరు అన్నాడు. ఆయన డబ్బులు తీసుకున్నా కదా మా నాన్న కొంచెం గట్టిగా వచ్చాడు మా అన్నను.
వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాం బాగుండదు, పోయేసి నీకు ఇష్టం లేకపోతే ఆ సినిమాలో యాక్ట్ చేసి మళ్ళీ వచ్చేసి వాళ్ళు పోతే పొద్దుండే పోతే అది బాగుండదంటే అప్పుడు మా నాన్న ఎట్లా వస్తే తింటాడు అని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అంతే క్లోజ్ ఇక్కడే ఉండేవాడు. అది విషయం. ఇప్పుడు పద్మనాభం గారికి పిల్లలు ఎంతమంది? పద్మనాభం గారికి 7 మంది. 7 మంది పిల్లలు. మగ పిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు ఎంతమంది? 2 మగపిల్లలు, 5 మంది ఆడపిల్లలు. 5 ఆడపిల్లలు. మొత్తం 5 ఆడపిల్లలకి పెళ్లి అయిపోయింది. అందరికీ పేరు మురళి అనేవాడు చనిపోయాడు. మురళి దేకాండ్ మురళి ప్రొడక్షన్స్ అనేది కదా మా బ్యానర్ పేరు. మురళి పెద్ద కొడుకు, అతను చనిపోయాడు, జాండీస్ వచ్చి చనిపోయాడు. ఆడపిల్లలు ఏం చేస్తారు? ఆడపిల్లలు వాళ్ళ భర్తలతో ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ. మా బ్రదర్ ఇచ్చాడు కదా వాళ్ళకి, తలా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు కట్నం. అప్పట్లోనే 5 లక్షలు 10 లక్షలు అంటే చాలా ఎక్కువ మొత్తం. పద్మనాభం గారు కాలేజీ డేస్ లో మీరిద్దరు కలిసి కాలేజీకి పోయేదండి? కాలేజీ చదవలేదు మేము, అసలు పోలేదా? నేను 10 వరకే చదివా. పద్మనాభం గారు 5వ తరగతి. చదువుతో సంబంధం ఏముంది? చదివండి నేనే గడిచా. ఆయన మా బ్రహ్మాండమైన కీర్తి సంపాదించాడు. పద్మనాభం గారు లేని సినిమా అంటూ ఏమి ఉండేది కాదు. అవును, అలాంటి గొప్ప నటుడు. అవును. ఇవాళ ప్రజలు మన మధ్య లేకపోయినా సరే పద్మనాభం గారి సినిమాలు ఏదైనా వచ్చిందంటే చూస్తే కూడా నవ్వుకోండి టైప్ లో ఉంటుందండి. యూఆర్ కరెక్ట్. మిమ్మల్ని చూస్తుంటే పద్మనాభం గారు చూసినట్టే ఉంది మాకైతే. అవునా? ప్రతి ఒక్కరు అట్లా అంటారు. ఏంటి నాకే అనిపించడం, ఆయన ఎక్కడ నేను ఎక్కడ నక్క నాగలాగా ఉన్నట్టుంది. అంటే యాక్టింగ్ లో నాకు ఫేస్ కవలేకలు ఆయన రౌండ్ ప్లేస్ ఇది కొద్దిగా కలిసి పోలికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటారు. ఇప్పుడు రాజబాబుకు తమ్ముడు ఉన్నాడు చిట్టిబాబు అని, తెలుసా నీకు? తీసారా చెప్పి వాడు చిట్టిబాబు గాడు, వాడు నాకు ఫ్రెండ్ బాగా బాగా. ఈసారి కనపడతానే అడిగానని చెప్పండి. నిజంగా మిమ్మల్ని కలవడం మాత్రం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పద్మనాభం గారి గురించి విషయాలు చెప్పారు, ఎవరైతే విషయాలు చాలా 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 థ్యాంక్స్ అండి మీకు. ఎప్పటికీ కూడా మీరు అలాగే ఆయురారోగ్యాలతో ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. చాలా థ్యాంక్స్ అండి, ఉంటారు సార్. విన్నారు కదండి, పద్మనాభం గారు వాళ్ళ తమ్ముడు గారు పద్మనాభం గారి గురించి చెప్పిన విషయాలన్నీ కూడా చాలా కరెక్ట్ అయినవి. పద్మనాభం గారు అన్ని 100 సినిమాల్లో యాక్టింగ్ చేసి వచ్చిన డబ్బులతోటి వాళ్ళ కూతుళ్ళకి కట్నాలు ఇచ్చి వెల్ సెటిల్డ్ అయితే చేయడం జరిగింది. వాళ్ళైతే చాలా హ్యాపీగానే చాలా సంతోషంగా ఉన్నారు. అయితే నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే పద్మనాభం గారు వాళ్ళ తమ్ముడు గారు మన పురుషోత్తం గారు రేఖ అండ్ మురళి ఆర్ట్స్ నిర్మాణ సంస్థను చేపట్టి కొన్ని సినిమాలు ఆ బ్యానర్లో తీసి కొంతవరకు కూడా లాభపడి కొంతవరకు నష్టపోవడం జరిగిందండి. వాళ్ళ ఎంత పేదరికంలో ఉన్నారో మన పద్మనాభం గారు వాళ్ళ తమ్ముడు గారిని చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగా అర్థమైంది నాకు. తెలుగు సినిమా ఫీల్డ్కి తెలుగు సినిమా ఆశయం అందించి పద్మనాభం గారు ఎన్నో సేవలు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. మన సినిమా పెద్దలు ఇప్పటికైనా సరే పద్మనాభం గారి తమ్ముడిని ఆదుకుండి వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తే బాగుంటుందనేసి నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం ఎలాగుందో మన ఛానల్ చూస్తున్న మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఈ సింహాద్రిపురం అనే గ్రామాన్ని మీరందరూ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్స్ అన్ని కూడా ఇంకా కొంతమంది పెద్ద రైతు ఉన్నారండి, వాళ్ళని కూడా అడిగి పద్మనాభం గారి గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. వీడియో చూస్తూనే ఉండండి. ప్రజెంట్ మన సింహాద్రిపురంలో నరేంద్ర కుమార్ గారు మనతోటి ఉన్నారండి. పద్మనాభం గారి గురించి కొన్ని విషయాలు అంటే ఆయనకి తెలియపోయినా సరే ఆయన చిన్నతనంలో పద్మనాభం గారిని చూసుంటారు. ఆయన గురించి 4 మాటలు చెప్తారండి. మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అయితే చాలా ఆసక్తిగా వినండి. చాలా పాత యాక్టర్ అండి పద్మనాభం గారు. కామెడీ ఆర్టిస్టు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. చాలా మంచి సందేశాత్మక సినిమాలు తీశారు. చాలా బాగున్నాయి సినిమాలు ఆయనవి. సొంత సినిమాలు కూడా తీశారు, మంచివన్నీ చాలా బాగున్నాయి. మేము చూడలేదు కానీ చిన్నప్పటి నుంచి చూసాం, బాగున్నారు, చాలా బాగున్నాయి. ఇక్కడే సార్ వాళ్ళది
చాలా థ్యాంక్స్ అండి. పిల్లతనం నుంచి రైతుల కాడ బాగా మధ్య పిలుచుకొని పోవడం, పాట పాడడం, ఆ విధంగా ఉండదు సార్. కష్టం లైఫ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాలా బీద పరిస్థితి, వాళ్ళ కాడ పని చేస్తున్నాడు. బాగా సభా సంఘాల కాడికి వచ్చేది, పాట పాడేది, ఏదైనా మజ్జిగ పాలు అన్నం సద్దన్నం పెట్టుకుని ఆ విధంగా 6 మంది వాళ్ళ కుటుంబాలు తమ్ముళ్ళు. చాలా బీద పరిస్థితి అప్పట్లో. ఇప్పటికే పెద్ద సహకారం కాదు, ఇప్పుడు బీద పరిస్థితి. తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు పద్మనాభం గారు అప్పుడు ఆ టైంలో సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేవారా? వచ్చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు పద్మనాభం గారితో మాట్లాడడానికి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ట్రై చేసి బాగా మాట్లాడతాడు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బాగా సమస్య ఉన్నాం కదా. పిల్లప్పుడు కూడా ఏమంటే బాగుంటారు పిల్లకాయలు బాగా కూర్చోబెట్టుకొని పాట పాడుతా అన్నాడు, కూర్చోబెట్టుకొని. మీకు పద్మనాభం గారు యాక్టింగ్ చేసిన సినిమాల్లోకి మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఇది ఇద్దరు వాళ్ళు ఉంటారు అది పరాణ శిశువులు. పరమానంద శిష్యులు కదా. నేను ఇక్కడ వచ్చే ముందు పద్మనాభం గారి గురించి తెలుసుకోవడం గురించి సినిమా ముందు చూసిన, మొత్తం కడుపు ఉబ్బిపోతుంది నవ్వడానికి. చాలా బాగా సమాజం వచ్చి సార్ పిల్లల కానీ మా ముసలి అయితే కనుక ఎంత మెచ్చుకుంటున్నారు ఆయన అంటే. అప్పట్లో ఆయనకి అంత లేకపోయినా సరే స్కూట్లో ఆయన గురించి తెలుసుకోవాలని చాలా మంది ట్రై చేస్తారు. ఇప్పుడు చాలా బాగా నవ్వుతారు బాగా ఆయన అంటే. పద్మనాభం ఉంటాయని బాగా. చాలా థ్యాంక్స్ పెద్దయినా, మంచి విషయాలు చెప్పారు. పద్మనాభం గారు నటించిన పరమానందయ్య శిష్యుల కథలో నుంచి ఒక వీడియో క్లిప్ మీకు ఏజీ చూపిస్తానండి. అబ్బబ్బా, క్లిప్పింగ్ చూస్తే మీకు కడుపు ఉబ్బిపోద్దు నవ్వడానికి. చూస్తానండి, వీడియో క్లిప్పింగ్ వేస్తాను. దిలీపానంతరం రాజ్యే, దిలీపానంతరం రాజ్యే. అలా ఏడు ఎందుకురా చవట, అలా ఏడుస్తావెందుకురా చవట. చూసారు కదండి వీడియో క్లిప్పింగ్ అయితే ఎంత బాగుందో. పద్మనాభం గారు నటించిన పరమానంద శిశుల కథలో నుంచి మళ్ళీ ఇంకొక వీడియో క్లిప్పింగ్ వేస్తాను, చూడండి. నేను వేసి చూపిస్తాను, నేర్చుకోరా. తలుపులు ఎలా వేయాలంటే చూడరా, ఇలా పట్టుకోవాలి బాగా, ఇక్కడ పట్టుకొని ఇలా వేయాలి. చూసారు కదండి వీడియో క్లిప్పింగ్ అయితేనే. ఈ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి, మరో ఇంట్రెస్టింగ్ హోమ్ టూర్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికి కూడా జై హింద్.